అనగనగా చట్టంపల్లి అనే ఊరిలో రఘు ఇంకా తేజ అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. హే రఘు, పూణే నుంచి వచ్చిన పార్టీతో మాట్లాడావా? అయ్యా, అతనితో మాట్లాడడం మర్చిపోయానని ఇప్పుడు చెప్పకు. లేదురా, చేద్దాం అనుకున్నా. నేను గుర్తు చేశా కదరా, అది మనకి చాలా పెద్ద డీల్, చాలా ముఖ్యమైనది కూడా. అలా ఎలా మర్చిపోయావు? పనిలో పడి మర్చిపోయా. తప్పు చేశారా, ఇక దాన్ని వదిలేయ్. ఇప్పుడు నువ్వేం చేయలేవు, డీల్ పోయినట్టే. అది నా తప్పు, నేను నిజంగా పెద్ద తప్పు చేశాను. అందుకే ఒక సెక్రటరీని పెట్టుకో, అన్ని ముఖ్యమైన మీటింగ్స్ని గుర్తు చేస్తుంది. నిజమేరా. హే, ఒక అందమైన సెక్రటరీని పెట్టు. రోజు దాని ముఖం చూడాలి, చూస్తే పని చెప్పాలనిపించాలి, వినాలనిపించాలి. ఏంట్రా ఎప్పుడు జోకులేనా? చూస్తాలే. జోక్ కాదురా, అందమైన సెక్రటరీ మనకు బానిసగా ఉండాలి. ఆపురా, నువ్వు మారవు. రఘు తేజ చాలా మంచి స్నేహితులు. రఘు శాంతమైన స్వభావం మరియు తెలివైనవాడు. తేజ మాత్రం ఉల్లాసభరితమైన మరియు సరసమైన స్వభావం. ఇద్దరూ కాలేజీలో కలిసి చదువుకున్నారు. వారిద్దరూ అలా చాలా బాగా కలిసిపోయారు. అప్పట్లోనే వారు ఎవరి క్రింద పని చేయకూడదు అని నిశ్చయించుకున్నారు. వాళ్ళిద్దరూ సొంత వ్యాపారాన్ని పెడితే మంచిది అనుకున్నారు. అలా కాలేజీ పాస్ అయ్యాక ఇద్దరూ కూడా భాగస్వామ్యంలో ఉన్నారు. టెక్స్టైల్స్ మిల్లును తెరిచారు. ఇద్దరి శ్రమ ఫలించింది మరియు వ్యాపారం ప్రారంభమైంది. కానీ పని ప్రభావం ఎక్కువ కావడంతో రఘు తేజ సెక్రటరీ కావాలని దినపత్రికకు ఇచ్చాడు. ఆ వార్త ప్రతి ఇంటికి చేరుకుంది. అలా పూజ ఇంటికి కూడా చేరింది. ఆమె తల్లి సవితతో కలిసి ఉండేది. తండ్రి పోయిన తరువాత బాధ్యతంతా తల్లి సవిత మీద పడింది. కష్టపడి పూజని పెంచి చదివించింది. పూజ చాలా కష్టపడి చదివింది. అన్ని విధాలుగా మంచిది కూడాను. మంచి ఉద్యోగిని కూడా కాగలదు. అయితే ఈ లక్షణాలన్నీ అమ్మాయిలో ఉన్నాయి. కానీ తాను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తనను చదువు గుణాలను వదిలిపెట్టి తన నలుపు రంగును చూసేవారు. ఒకరోజు దినపత్రికలో సెక్రటరీ పోస్టు కావాలని చూసి అమ్మతో అంటుంది, అమ్మా, ఇది చూడు, ఇక్కడ ఒక సెక్రటరీ కావాలని ఉంది. వాళ్ళ దగ్గర ఉద్యోగం ఖాళీగా ఉందట. మంచి వార్త చెప్పావు. అయితే ఇంకే ట్రై చెయ్యి. అవునమ్మా, నేను అదే ఆలోచిస్తున్నాను. పూజ, దాని గురించి ఆలోచించడానికి ఏముంది? కొంచెం ప్రయత్నిస్తే చాలు. అమ్మా, వాళ్ళకి సెక్రటరీ కావాలమ్మా. ఇంకో విషయం ఆలోచించావా? ఇది నాకు సరి అయినదేనా? అలాంటి ఉద్యోగం కోసం నువ్వు బాగా చదువుకున్నావు కదా, ట్రై చెయ్యి, పోయేదేముంది? అమ్మా, చివరిసారి ఏమి జరిగిందో గుర్తుందా? సెక్రటరీ పోస్ట్కి చదువు బాగున్నా ఉద్యోగం ఇచ్చే ముందు అమ్మాయిల అందాన్ని చూసి ఇస్తారు. తల్లి, ప్రతి మనిషి ఒకేలా ఉండడు. నువ్వు నల్లగా ఉన్నావు అని పక్కన పెడితే నీలో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో నీకే తెలీదు. భయపడకు, ఇంటర్వ్యూకి సిద్ధం కా. మిగిలినది దేవుడికి వదిలేయి తల్లి. పూజ రెడీ అయ్యి రఘు ఫ్యాక్టరీకి చేరుకుంది. అప్పటికి 7 నుంచి 8 మంది అమ్మాయిలు తమ రెజ్యూమ్లతో అక్కడ ఉన్నారు. వాళ్ళని చూసి ఉద్యోగం పోయింది నాకు అని మనసులో అనుకుంటుంది. కానీ అమ్మ మాట గుర్తు చేసుకుని పూర్తి నమ్మకంతో ఇంటర్వ్యూ ఇస్తుంది పూజ. నైపుణ్యాలు మరియు ఆమె సంభాషణకు రఘు కూడా ఆకట్టుకున్నాడు. పూజ కూడా చాలా ఆకట్టుకునేలా మాట్లాడింది. ఆపై అతను పూజకు మాత్రమే ఉద్యోగం ఇచ్చాడు. కానీ అప్పుడే ఆ సమయానికి తేజ వచ్చి ఉంటాడు. రఘు, ఇదెవర్రా? డాంబర్లో స్నానం చేసినట్టు అనిపించింది. ఏంట్రా నువ్వు నీ జోకులు? ఆమె నా కొత్త సెక్రటరీ, రేపటి నుంచి జాయిన్ అవుతుంది. అరే,
ప్రపంచంలో ఇంతకంటే అందమైన అమ్మాయి నీకు దొరకలేదురా? నోరు మూసుకోరా. తన రంగు చూడలేదు, తను అకౌంట్స్లో చాలా బలంగా ఉంది. ఆమె టాలెంట్ చూసి ఉద్యోగం ఇచ్చాను. రఘు మాటలు విని తేజాకి చాలా కోపం వచ్చింది. అతను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మరోవైపు పూజ ఉద్యోగం వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది. రేపటి నుంచే చేరాలనుకుంటున్నాను. ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఇక మన కష్టాలు పోయినట్టే. నేను కూడా నీకో విషయం చెప్పాలి. అమ్మా, అన్నట్టు గాయత్రి కొడుకు శ్యాము పెళ్లికి ఒప్పుకున్నాడు. మనకు మంచి రోజులు వచ్చినట్టే. ఎవరు అమ్మా శ్యామ్? అదేనే, నా స్నేహితురాలు గాయత్రి కొడుకు శ్యామ్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఏంటమ్మా? కట్నంగా కారు కావాలి అన్నాడు. కానీ నువ్వు చింతించకు, నేను చూసుకుంటాగా. నేను భూమి నగలు అమ్మేసి నిన్ను ఒక మంచి ఇంటికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తా తల్లి. నువ్వు కంగారు పడకు. మంచి సంబంధం. నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. వచ్చే నెల ఎంగేజ్మెంట్కి వస్తానని చెబుతున్నాడు. నువ్వు సంతోషంగా ఉండాలని నా కోరిక తల్లి అని తల్లి చెబుతున్న మాటలకు పూజ ఏమీ మాట్లాడలేక వెళ్ళిపోయింది. తన పెళ్లి జరగబోతుందని షాక్ అయ్యి ఏడుస్తూ తన గదిలోకి వెళ్తుంది. మరుసటి రోజు నుండి పూజ సెక్రటరీగా తన పని మొదలుపెట్టింది. పూజ రాగానే రఘు టైం టేబుల్ ఫిక్స్ చేసింది. మీటింగ్లు, ఒప్పందాలు, అందరి ఆలోచనలు అర్థం చేసుకుంటూ తన పని, అన్ని పనులు చూసుకోవటం మొదలుపెట్టింది. రఘుకి కూడా తాను చేసే పనిలో నమ్మకం ఇంకా సంతోషం కూడా కనిపించింది. రఘు అన్ని నిర్ణయాలు పూజని అడిగే తీసుకుంటాడు. కొద్ది రోజుల్లోనే పూజ అకౌంట్స్ చూసుకోవడం ప్రారంభించింది. రఘు తీసుకునే ప్రతి నిర్ణయం పూజని అడిగే తీసుకోవడం మొదలుపెట్టాడు. అంతా సజావుగా సాగుతుంది. అప్పుడు ఒకరోజు, సార్, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమైంది పూజ? నీకెందుకు అంత కంగారు? సార్, మీరు చాలా మోసపోయారు. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు పూజ. సార్, అది మీ వ్యాపార భాగస్వామి తేజ మిమ్మల్ని మోసం చేశాడు. ఏం చెప్తున్నావు పూజ? సృహుందా నీకు? అతను నా స్నేహితుడు. తెలిసే మాట్లాడుతున్నావా? నాకు తెలుసు సార్, కానీ మీకే తెలియదు. ఈ సోదరుడు లాంటి మీ స్నేహితుడు ఈ ఫ్యాక్టరీ పేరుతో రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 50 కోట్ల అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బుతో కొత్త బట్టల ఫ్యాక్టరీని ప్రారంభించాడు. సార్, మీరు కూడా అతని అసలు రూపం తెలుసుకోలేకపోయారు. అంతేకాదు, రాత్రిపూట మీ ఫ్యాక్టరీ నుండి చాలా బట్టలు ఆ ఫ్యాక్టరీకి వెళ్తున్నాయి. అందుకే మీరు నష్టపోతున్నారు. ఏం మాట్లాడుతున్నావు? తేజ ఎప్పుడూ ఇలా చేయలేదు. మీరు నేను చెప్పేది నమ్మరని తేజ కంప్యూటర్ నుంచి దాచిన ఫ్యాక్టరీ గురించి సమాచారం మొత్తం సంగ్రహించాను. ఇంకా మీ పెన్ డ్రైవ్లో అన్నీ ఉన్నాయి. దయచేసి ఒకసారి చూడండి సార్. రఘు షాక్ అయ్యాడు. వెంటనే పూజ చేతిలోని పెన్ డ్రైవ్ని తీసుకున్నాడు. అదే సమయంలో తేజ అక్కడికి వచ్చి అదంతా విని లోనికి కోపంగా వస్తాడు. ఈ అమ్మాయి ఎప్పుడో నా పనిని పాడు చేస్తుందని నేను ముందే అనుమానించాను. ఇంత పెద్ద ద్రోహం నేను నిన్ను విడిచిపెట్టను. ఒరేయ్, నువ్వు తెలివైన వాడివి అని అనుకున్నావు. నువ్వు నన్ను ఏమీ పీకలేవు. నేను నీ బిజినెస్ పార్ట్నర్ని అని మర్చిపోకు. నేనేం చేస్తానో చూడు. మర్యాదగా ఈ పెన్ డ్రైవ్ని నాకు ఇవ్వు. నేను ఎవరికి ఇవ్వను. ఈ పెన్ డ్రైవ్ను పోలీసులకు ఇవ్వబోతున్నాను. ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్తే కదా అని గన్ రఘుపై చూపిస్తాడు. రఘు ముందుకు అడుగు వేయగానే తేజ అతని వైపు బుల్లెట్ పేల్చాడు. అయితే రఘుని రక్షించడానికి పూజ మధ్యలో వస్తుంది. బుల్లెట్ తన కడుపులోకి దూసుకుపోతుంది. కాల్చిన శబ్దం విని కార్మికులు రఘు క్యాబిన్ వైపు పరుగులు తీశారు. కూలీలు రావడం చూసి తేజ పెన్ డ్రైవ్ తీసుకోకుండానే అక్కడి నుంచి పారిపోతాడు.
ఇక పూజను రఘు వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్తాడు. కొన్ని గంటల తర్వాత డాక్టర్ రూంలోకి వెళ్తుండగా సవిత కంగారుగా వచ్చి డాక్టర్ని అడుగుతుంది. అయ్యో డాక్టర్, నా పూజకి ఏం కాలేదు కదా? మీరెవరు? అడ్మిట్ చేసింది ఎవరు? అతనెవరు? నేను తన తల్లిని డాక్టర్. ఈయన నా కూతురు బాస్ రఘు గారు. ఇతను నాకు కాబోయే అల్లుడు శ్యామ్. డాక్టర్ గారు, నా కూతురు ఎలా ఉందో చెప్పండి. చూడమ్మా, మేం మీ కూతురి ప్రాణాలను కాపాడాము, కానీ బుల్లెట్ ఆమె అంతర్గత భాగాలను పూర్తిగా దెబ్బతీసింది. పూజ ఎప్పటికీ తల్లి కాకపోవచ్చు. ఇది విన్న వెంటనే సవిత కాళ్ల క్రింద నేల జారిపోయింది. ఆమెకు కదలడానికి కూడా బలం దొరకలేదు. రఘు ముందుకు వచ్చి ఆమెకు మద్దతు ఇచ్చాడు. అయితే సవితపై మరో పర్వతం పడింది. పూజకి కాబోయే భర్త శ్యామ్ ఇదంతా విని ఇలా అంటాడు. చూడండి, నేను ఇప్పటికే చాలా సర్దుకుపోయా. మీ అమ్మాయి నల్లగా ఉన్నా గానీ ఒప్పుకున్నా. ఎలాగోలా ఎంగేజ్మెంట్ అంగీకరించాము. కానీ ఇప్పుడు తన తల్లి కూడా కావడం కష్టమే అంటే క్షమించండి ఆంటీ, నేను పూజను పెళ్లి చేసుకోలేను. పూజ నిశ్చితార్థం జరగకముందే ఆ బంధం తెగిపోయింది. పూజ కూడా ఏడవడం మొదలుపెట్టింది. మరోవైపు శ్యామ్ నిశ్శబ్దంగా మరియు కఠినంగా ఉన్నాడు. ఏదో ఆలోచించి రఘు ఒక అడుగు ముందుకేశాడు. అతని వేలికి ఉన్న ఒక ఉంగరాన్ని తీసి పూజ చేతిని తీసుకుని ఆమె చేతికి ఉంగరం పెడతాడు. ఉంగరాన్ని ధరించి ఆపై తన తలను సున్నితంగా తాకుతూ ప్రేమగా ఇలా అంటాడు. ఆంటీ, ఇదిగో మీ కూతురి నిశ్చితార్థం జరిగింది. పూజ, నేను మీకు ఏదైనా ఉపకారం చేస్తున్నానని అనుకోకు. ఇప్పుడు నీకు ఏ సమస్య లేకపోయినా నిన్ను నా భార్యగా పొందడం నా అదృష్టం. పూజకు మాటలు రావడం లేదు. కానీ ఆమె కళ్ళు రఘుకి తన హృదయ స్థితిని చెప్పాయి. మరియు ఆమె వెనుక సవిత కూడా రఘు వంటి తెలివైన అబ్బాయితో నిశ్చితార్థం జరిగినందుకు తన నల్లటి కుమార్తె యొక్క విధి ఇకపై నల్లగా లేదని, దేవుడు అంతా మంచి చేశాడని దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటుంది. అలా దేవుడు పూజ తలరాతను మార్చి కష్టాలను దూరం చేశాడు. ఎలా ఉన్నా మంచి ఆలోచనతో మంచి చేస్తే మంచే జరుగుతుంది.